బ్యాడ్ హ్యాబిట్స్ జీవితాన్ని ట్రాప్ చేస్తాయి. చూడు, ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. నాకు ప్రేమ, పెళ్ళి ఇలాంటి వాటి మీద కాస్తంత నమ్మకం ఎక్కువ. అందుకే ఎలా పడితే అలా కాకుండా జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేస్తాను. ఇదంతా నీకోసం మాత్రమే, ఎందుకంటే నాకిలాంటివి అవసరం లేదు. నువ్వు చాలు. అంటే నువ్వు అడిగింది నేను చేశా. నేను చెప్పేదాకా నువ్వు ఇంకేం అడగకు, ఓకే? ఏదో ఖాళీగా ఉన్నాను కదా అని పరిచయం పెంచుకుంటే ప్రేమ, పెళ్ళి అంటుంది. అవును, జీవితం మంచిదా చెడ్డదా? ఏదైనా మనల్ని బట్టే ఉంటుంది. ఎస్, రిలేషన్స్ కూడా అంతే, మూడ్ని బట్టే. నేనంటే నీకెంత ఇష్టం? ఈ టైంలో అలాంటి క్వశ్చన్స్ ఏంటి? ఫస్ట్ టెల్ మీ. నువ్వంటే నాకు లెక్కలేనంత ఇష్టం. వీడే నిర్ణయించుకున్నాడో నాకు అర్థమైపోయింది. ఇక ఊరుకోకూడదు. ఏమైంది దీనికి? అసలు ఏం అడగాలనుకుంటున్నావో డైరెక్ట్గా అడిగేసే. ఏమీ లేదు. ఓం నమ శివాయ. ఏంటయ్యా ఇదంతా?
శివుడు ట్రాప్ చేయకుండా చీమ కూడా కుట్టదు. ఇంకేం పోయినారా ఇంట్లో? ప్రాణాలు తప్ప ఇంకేం పోలేదు సార్. అసలు ఈ హత్య ఆత్మహత్య అర్థం కావట్లా. ఆ మాట వస్తున్నాడుగా సిఐ, ఆయనకి చెప్పండి. సార్ సిఐ గారు వచ్చారు సార్. ఎలా జరిగింది? వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగింది సార్. ఇది జరిగినప్పుడు ఇంకెవరున్నారు? తన వైఫ్ తప్ప ఎవరూ లేరు సార్. తీసుకెళ్ళండి. ఏయ్ 1 minute. ఏయ్ బతికమన్నాడే, త్వరగా తీసుకెళ్ళండి. క్విక్ కమాన్ కమాన్. ఎవడే మీకు పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది? ఇడియట్స్. డోర్ లాక్ చేసి కీసి. కమాన్. హాస్పిటల్ పోనీ. తను ఖచ్చితంగా కోలుకుంటుంది. అది మినిట్స్ అవ్వచ్చు, హవర్స్ అవ్వచ్చు, అండ్ డేస్ కూడా అవ్వచ్చు. హలో అన్నా, ఇప్పుడే సిహెచ్ వెళ్ళాడు. బెడ్ మీద ఉన్న పేషెంట్ గురించి డాక్టర్తో మాట్లాడి వెళ్ళాడు. అదేంటంటే సుభద్రకి శ్రీనివాస్కి ఎప్పుడు మ్యారేజ్ అయింది? వీళ్ళ మ్యారేజ్ ఎప్పుడైందో తెలియదు కానీ సార్, గత కొన్ని నెలలుగా వీళ్ళిద్దరు ఇక్కడే ఉంటున్నారని చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తున్నారు సార్. అవునా? సార్ క్యాండీ క్రష్ గేమ్ సార్. నీకు టీ పెట్టడం వచ్చా? సార్ మరి మిల్క్? డికాషన్. ఓ ఓకే సార్. ఓకే. ఈ టైంలో టీ అంటే డికాషను ఎక్కడ? అబ్బా, ముందు గిన్నె పెట్టేద్దాం. రేపు పెళ్ళైనప్పుడు పిల్లానికి కూడా ఇట్లాగే పెట్టాలేమో. ఎస్.
ఓ షిట్. సార్ కంగారు పడమాకండి, వస్తున్నా. సరే ఇన్ టైంలో పోయింది కరెంటు. అది మర్డర్ జరిగిన ఇంట్లో. ఇక్కడ అగ్గిపెట్టి ఎక్కడ ఉందో, క్యాండిల్ ఎక్కడ ఉందో, ఇక్కడ ఏదో దొరికింది. ఇదేంటి? అమ్మయ్యా, దొరికింది. ఈ డికాషన్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చేస్తే ఓ పని అయిపోద్ది. సార్, సార్ ఏమైనా తెలిసిందా? నీకు నిద్ర వస్తున్నట్టుంది. అర్థమైంది సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. నా పేరు సుభద్ర. నాకు బాగా ఇష్టమైనది షవర్ కింద విత్ డ్రెస్తో ఎక్కువసేపు తడవటం. ఇష్టం లేనిది అలా తడిచిన విషయాన్ని డైరీలో రాయటం. ఇష్టం లేదు అనుకుంటూనే డైరీ రాయటం మొదలుపెట్టాను. ఇది కేవలం కొన్ని నెలలుగా నాకు దూరమైన నా అంతరాత్మకి చెప్పుకుంటూ రాస్తున్న నా తలరాత. నాకు ఇష్టం లేనిది డైరీ రాయటం ఒక్కటే అనుకునేదాన్ని, కానీ నాకు ఇష్టం లేనివి చాలా ఉన్నాయి అని తెలియచెప్పింది నాకు పరిచయం. ఆ అందమైన పరిచయం పేరే శ్రీనివాస్. నేను నాతో ఉన్నప్పుడు ఒక జాబ్కి అప్లై చేశాను. ఆ నెక్స్ట్ డే ఏదో న్యూ నంబర్. హలో, ఎస్, హౌస్ దిస్? ఆ డైలాగ్ నాది, మీరు చెప్పండి. హూస్ దిస్? ఐ వాంట్ సుభద్ర. యా, నేనే. నేను గోపాల్ కన్స్ట్రక్షన్స్ నుంచి శ్రీనివాస్. ఓ సారీ సార్, ఇంటర్వ్యూ కాల్ అనుకోలేదు నేను. సారీ సార్. కాస్త సారీని సర్ని ఆపేస్తావా? ఐమ్ శ్రీనివాస్, మేనేజర్ కమ్ హెచ్ఆర్. ఓకే శ్రీనివాస్ సార్, వెన్ షుడ్ ఐ కమ్ ఫర్ ఇంటర్వ్యూ? నువ్వు రావాల్సిన అవసరం లేదు, డోర్ తీస్తే నేనే వస్తా. ఆ మాటకి నేను షాక్ అయ్యి అలానే వెళ్ళి డోర్ ఓపెన్ చేశా. ఎదురుగా నా ఫ్యూచర్ చాలా స్టైల్గా చూస్తుంది నన్ను. నేను నా తడి బట్టల్ని కూడా చూసుకోకుండా డోర్ ఓపెన్ చేశానని అతని చూపులు చెప్పాయి. డిస్టర్బ్ చేశానా? జస్ట్ 1 minute. ఓకే. యా సార్, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఇలా వస్తారని. కూర్చో. నేనంతే, అలా వచ్చేస్తా. నేను ఎక్స్పెక్ట్ చేయలే మా బాస్ పిలిచేంత వరకు.
రాజమౌళి నెక్స్ట్ ప్రాజెక్ట్ సార్ చెప్పండి సార్. శ్రీనివాస్ ఒకసారి నా రూమ్ రావయ్యా. ఓకే సార్. మనం జాబ్ కోసం అమ్మాయిలు కావాలని యాడ్ ఇచ్చాం కదా, అవును సార్. వచ్చిన అప్లికేషన్స్ అవి. అందులో 4 మంచివి ఏంది 4 మంచివి సెలెక్ట్ చేసి తీసుకురావయ్యా. అలాగే సార్. గుడ్ బాయ్. కీర్తన వీడు అమ్మాయిల కోసం ఆడిచ్చినట్టున్నాడు. పార్వతి, సుభద్ర. ఇదేదో కొంచెం కనెక్ట్ అయ్యే ఫోటోలా ఉందా? ఫాదర్ నేమ్ నరసింహారావు. డేట్ ఆఫ్ బర్త్ 12th June 1989. పనికొచ్చే నంబరే, ట్రై చేయొచ్చు. ఫోటోని ఒక ఫోటో తీసుకుందాం. కాల్ చేయడం కంటే డైరెక్ట్గా వెళ్ళి కలిస్తే బెటర్ ఏమో. అదే కరెక్ట్, వెళ్దాం. అయినా మనం మాత్రం ఒంటరిగా ఎన్ని రోజులను ఉంటాం? వీడి వర్క్ టెన్షన్కి ఆ మాత్రం రిలాక్సేషన్ వెతుకోవడంలో తప్పులేదులే. ఓహో, అలా నీ రెజ్యూమ్ చూసా, ఇలా నిన్ను చూసా. రెజ్యూమ్లో కంటే నీ బిహేవియర్ బయటే బాగుంది. సో వచ్చి మంచి పని చేశా. మ్యాటర్ ఏంటంటే నిన్ను ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యా. ఇలా ఖాళీగా ఉండకుండా మా కంపెనీలో పని చేసుకో. ఏంటిది డిఫరెంట్గా? థ్యాంక్ యూ సార్. ఇంకో 5 daysలో మా బాస్తో మీటింగ్. ఓకే. నెక్స్ట్ వీ విల్ సెండ్ జాయినింగ్ లెటర్. ఓకే ఓకే బాయ్. ఇందాక కాల్ చేసే నంబర్ నాదే, సేవ్ చేసుకో. కాల్ చేస్తాను. ఇంత స్టైల్గా అప్రోచ్ అయ్యే మగాడి నంబర్ ఫీడ్ చేసుకుంటుంటే వచ్చే కిక్కే వేరప్పా. 5 days అన్నారు, 3 days అయింది. ఇంకోసారి ఫోన్ చేసి మళ్ళీ కన్ఫర్మ్ చేసుకుందామా? మళ్ళీ ఏమన్నా అనుకుంటే? నో, ఇట్స్ టూ చీప్. హలో, చెప్పండి సార్. నువ్వు జాబ్ అప్లై చేసిన టైం ఏమో కానీ మా బాస్ నీ రెజ్యూమ్ని పాజిటివ్ ఆర్డర్లో పెట్టుకున్నాడు. ఆహా, నేను నిన్ను ఏదో చేసే టైం త్వరలోనే ఉన్నట్టుంది. గెట్ రెడీ. అవునా సార్? ఐ థింక్ మీ బాస్ సంగతేమో గాని మీరు మాత్రం నన్ను ఖాళీగా ఉంచకూడదని బాగా డిసైడ్ అయ్యారని నాకు అర్థమైంది. ఏ వద్దా? అయ్యో సార్, వద్దంటానా? ఓన్లీ మాటలేనా? ట్రీట్ ఏమన్నా ఉందా? కాఫీ, టీ లాంటివి? రేపు మీ ఆఫీస్ దగ్గర ఉన్న కాఫీ షాప్లో మీకు ట్రీట్, ఓకేనా? ఓకే, బట్ స్మాల్ చేంజ్. కాఫీ షాప్లో కన్నా ఇంట్లో బాగుంటుందేమో. అవునా? కొత్త ఊహలతో నా గుండెలను నింపావే, అల్లుకున్న
మొదలయ్యిందబ్బా ఏ షబ్బా 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 ఇది లవ్వేనబ్బా ఏ రబ్బా 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 కథ మొదలయ్యిందబ్బా ఏ షబ్బా 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 షది షురువయ్యిందబ్బా. హలో అమ్మా, ఏమైంది సార్కి? చనిపోయారంట? హలో, మీ సార్ చనిపోలేదు, హాస్పిటల్ అడ్మిట్. హలో, యాక్చువల్లీ ఇవాళ జాయినింగ్ ఆర్డర్తో ఇంటికి వస్తా అన్నాడు. ఇంకా రాలేదు. ఏమై ఉంటుంది? కనీసం ఒక్క ఫోన్ కూడా చేయలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలి? టైం ఏమో చాలా అయిపోతుంది. షట్. హాయ్. వాట్ హ్యాపెండ్ డియర్? స్టిల్ ఐ యామ్ వెయిటింగ్. వై సో లేట్? రా చెప్తాను. వై ఆర్ యు సో డల్? చెప్పే ఆలోచనలోనే ఉన్నా, కానీ విన్నాక నువ్వేమంటావో అని ఆలోచిస్తున్నా. చంపే మ్యాట్రో చచ్చిపోయేంత సీనో మన మధ్య లేదు కానీ ప్లీజ్ చెప్పు. చెప్తా చెప్తా. మా బాస్ అర్జెంట్ వర్క్ మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళాడు. 20 days వరకు రాడు. అందుకే సో వాట్? అంటే అప్పటి వరకు నో జాబా? మ్మ్, ఈ రోజుతో నా ఒంటరి జీవితానికి జాబ్ అనే తోడుతో లైఫ్ సెటిల్ అయిపోతుంది అనుకున్నాను. ఏం చేస్తాం? నువ్వేం ఆలోచించుకు, సరేనా? సుభద్ర, నీకు లైఫ్ కావాలా, జాబ్ కావాలా? సరి గరి గరి సా సరి గరి గరి సా సరి గరి గరి సా సరి గరి గరి సా గరి సా. నీ వల్లే వల్లే నన్ను నేనే మర్చిపోతున్నా. నీ వల్లే వల్లే శ్వాస కూడా భారమవుతున్నట్టేదో అలజడి జరిగింది. కొత్తగా నాకు అనిపించింది LOVA అవుతుంది. ఏమో అబ్బాయో ఈ వింటే ఏంటో మైకం కమ్మేలా ఉంది నా దిల్లోనే పిల్లడా. కథ మొదలయ్యిందబ్బా ఏ షబ్బా 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 ఇది లవ్వే అబ్బబ్బబ్బా ఏ రబ్బా 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 కథ మొదలయ్యిందబ్బా ఏ షబ్బా 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 షది షురువయ్యిందబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బా అబ్బబ్బబ్బా. ఇదంతా చూస్తుంటే ఒక విషయం అర్థమైంది, వీళ్ళు లవర్స్ అని. అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళకి ఎవరైనా శత్రువులు ఉన్నారా, లేక వీళ్ళ ప్రేమే వీళ్ళకి
అయినా ఐ లవ్ యూ కూడా చెప్పుకోకుండా ప్రేమించుకున్నారంటే కొత్తగానే ఉంది. మరి మరి ఈ మర్డర్ మ్యాటర్ ఇదేదో డిఫరెంట్ కథలా ఉంది. చూద్దాం. హా? ఎక్కువ ఆనందంగా ఉంటే ఆ దేవుడికి కూడా నచ్చదని ఆ రోజే అర్థమైంది. హా, ఎంతసేపు డార్లింగ్? అప్పుడే పడుకుని పోయావా? యా మై రిలాక్స్, కమ్ ఆన్. తనని అలా చూడటం, తను నన్ను అలా అనడం అదే ఫస్ట్ టైం. సుభద్ర, కమ్ సుభద్ర, కమ్ రా సుభద్ర. ఆ టైంలో Ready. నాకు అర్థం కాని విషయం ఏంటంటే తనకి నా మీద స్వతంత్రం పెరిగిందా, మోజు తీరిందా అని. తను నాతో ఏమన్నాడో తెలుసా? దిస్ ఇస్ మై రెస్ట్ హౌస్, కమ్ ఆన్. నువ్వు ఎందుకు ఇలా డ్రింక్ చేసావు? నాతో నీకేమన్నా ప్రాబ్లమా? ప్రాబ్లమా? నీతోనా? పిచ్చి మొహందానా, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడే నీతో కలిసానే. ప్రాబ్లమా? ఏంటది? వద్దు, వదిలే. తను వదిలే అన్నా ఆ మాట నేను వదలలేదు. ఇంకొంచెం అడగాలనిపించింది. నీ ప్రాబ్లం నా ప్రాబ్లం కాదా? కాదు, అది నా ప్రాబ్లం. పూజ ఈజ్ మై ప్రాబ్లం, ఓకే? కానీ తను చచ్చిపోయింది. తను చచ్చిపోయింది, ఇప్పుడు లేదు. అందుకే నన్ను ఓదార్చు. రా, నన్ను ఓదార్చు, ఓదార్చు. చెప్పు. సార్, శ్రీనివాస్ పరిస్థితి క్రిటికల్గానే ఉంది. ఐసీయూలో ఉంచారు. ఇప్పుడు ఏం చేయమంటారు? సరే, నేను మార్నింగ్ వచ్చేదాకా ఎవరిని లోపలికి రానివద్దు. సార్. ఆ టైంలో నాకు ఒక విషయం అర్థమైంది. శ్రీనివాస్ కేవలం తన సుఖం కోసం, సరదా కోసం నన్ను ట్రాప్ చేశాడని. నాకింకేం చేయాలో తెలియక నా ఫ్రెండ్ లతకు కాల్ చేశాను. సుభద్రనా? హలో లత, సుభద్ర, ఏంటి ఈ టైంలో? ఆర్ యూ ఓకే? ఐఎమ్ ఓకేనే. లత, ఐ వాంట్ యువర్ అడ్వైస్. ఏం సలహానే? అయినా నీకు నేను సలహా ఇచ్చేంత ఉందా? ఉంది. సరే, ఏం సలహానో చెప్పు. యాక్చువల్లీ నువ్వు రావాల్సిన అవసరం లేదు. డోర్ తీస్తే నేనే వస్తాను. మ్యాటర్ ఏంటంటే, నిన్ను ఏదో ఒకటి చెయ్యాలని డిసైడ్ అయ్యా. కాఫీ షాప్లో కన్నా ఇంట్లో బాగుంటుంది. పిచ్చి మొహందానా, నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడే నీతో కలిసానే. మ్యాటర్ ఇదేనే. చూడవే, ఈ రోజుల్లో ఎఫ్ఐఆర్ లేనోడు ఖాళీగా ఉన్నాడేమో కానీ ఫైర్ ఉన్నోడు మాత్రం ఎఫ్ఐఆర్ లేకుండా లేడు. నీ లైఫ్కు పనికొస్తే లైఫ్ లాంగ్ నీతోనే ఉండేలా ప్లాన్ చేయి.
పనికిరానప్పుడు నీ సైడ్ రాకుండా ఉండేలా ప్లాన్ చేయి. సింపుల్. దీనికెందుకే ఇంత టెన్షన్ పడుతున్నావు? అది కాదే. కానీ ఒకటి, ఏం చేసినా త్వరగా చెయ్యి. ఇంకెవ్వరూ ఎంటర్ అవ్వరు. ఓకేనే, బాయ్. ఉంటాను, బాయ్. పిచ్చి సుభద్ర. లతతో మాట్లాడాక నేనొక నిర్ణయం తీసుకున్నాను. కానీ ఇంతలో శ్రీనివాస్ చెప్పిన గతం నాలో ఆవేశాన్ని పెంచి తనని ఎలాగైనా ఓ బ్యాటరీ డెడ్. లక్ష్మణ్, లక్ష్మణ్, వస్తున్నా సార్. ఇదంతా చూస్తుంటే ఒక విషయం అర్థమైంది. ఈ మర్డర్ కారణం సుభద్ర. కానీ ఎలా ఇదంతా జరిగింది? సార్. బయలుదేరు, హాస్పిటల్కి పోదాం. ఓకే సార్. ఇవన్నీ ప్యాక్ చేసి సెల్ ఛార్జింగ్ పెట్టు. సరే సార్. శ్రీనివాస్ పరిస్థితి క్రిటికల్గానే ఉంది. బట్ అంతసేపు తన ప్రాణంతో ఉన్నాడంటే ఓ పరంగా లెక్కనుకోవాలి. ఇట్స్ అమేజింగ్. ఇప్పుడేం చేయాలంటారు? ఏం చేస్తాం, వెయిట్ చేయాల్సిందే. సార్, ఎనీ ఇన్ఫర్మేషన్? వీళ్ళ మధ్య ప్రేమందో పగుందో పనికిమాలిన ఇంకేమున్నాయో తెలియాలంటే వీళ్ళని చేయాల్సిన ఎంక్వైరీ కాదు, ట్రాప్. ఇప్పుడే సీఏ వచ్చి వెళ్ళాడు. అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది. అక్కడ ఏం జరిగినా మొత్తం నాకు చెప్తా ఉండు. మొత్తం నాకు చాలా ఇంపార్టెంట్. నీ విషయం మాత్రం నేను మర్చిపోను, సరేనా? ఉంటాను. బాయ్. ఎవరు వస్తున్నారు? సుభద్ర పరిస్థితి సమ్అట్ బెటర్, కానీ ఇంకా కాన్షియస్లోకి రాలేదు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటారు? ఏముంది, వెయిట్ చేయడమే. డాక్టర్, సుభద్ర కావాలని స్పృహలోంచి రావట్లేదని నా అనుమానం. వాట్ సార్, ఇలాంటి టైంలో కూడా అనుమానమా? అనుమానం కాదు, నిజం. ఒక్కసారి అవకాశం ఇస్తే ఐ విల్ ప్రూవ్. హలో సార్, ఐఎమ్ ఏ డాక్టర్. సో నాకు నా పేషెంట్ గురించి తెలీదా? తెలుసు, కానీ మీకు పూర్తిగా తెలియదు. ఒక్కసారి ఛాన్స్ ఇవ్వండి, ఐ విల్ ప్రూవ్. ఓకే,
ఆన్ వన్ కండిషన్, పేషెంట్ని ముట్టుకోకూడదు, ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదు. ష్యూర్. శ్రీనివాస్ చచ్చిపోయాడు. నీ భర్త శ్రీనివాస్ని నువ్వే ఎందుకు చంపావు? డాక్టర్, షీ ఈజ్ బ్యాక్. హాస్పిటల్లో కూడా ఎంత అందమైన అమ్మాయిలు ఉంటారని తెలియదు. పేరేంటి? సచ్చినోడా. ఓయ్ నిన్నే. నీకుంది రావరే. సరిగ్గా ఉన్నావు. మా పోలీస్ డిపార్ట్మెంట్లో చేరొచ్చుగా. హెల్ప్ చేస్తా. నాకు సంబంధాలు చూస్తున్నారు ఇంట్లో. మొబైల్ ఛార్జింగ్ పెట్టారా? అదే పనిలో ఉన్నావా? సార్ మిమ్మల్ని. సార్ 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 సారీ సార్. వస్తావా? అలానే మాట్లాడు, అమ్మాయి సాయంతో అడ్మిట్ అవుతావా? సార్ చెల్లి తనని ఎలాగైనా సార్ ఓకే అన్నా, మొత్తం మీరు చెప్పినట్లే జరిగిందన్నా. అమ్మాయిని పోలీసులు తీసుకెళ్ళిపోయారన్నా, కానీ మళ్ళీ సీ వచ్చాడన్నా. డాక్టర్ని కూడా కలిశాడు. అసలు ఎందుకు వచ్చాడో ఎందుకు కలిశాడో అర్థం కావట్లేదన్నా. నేను ఎవరికి అనుమానం రాకుండా ఉన్నాను. నువ్వు జాగ్రత్త. అవునా?
హలో ఇక్కడ విషయాలన్నీ ఎవరికి మోసేస్తున్నావు? అదేం లేదు సార్. వీడెవరితో మాట్లాడుతున్నాడు మనం పట్టుకుని సార్ 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 స్టేషన్లో వేయండి. ఏయ్ రారా. సార్ సార్ వదిలేండి సార్. సార్ సార్, సార్, ఏయ్, సార్, సార్, వదిలేండి సార్, 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 వదిలేండి వదిలేండి సార్, సార్. సార్, 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 వదిలేండి సార్, వదిలేండి సార్. నా కోసం వెయిట్ చేయకు. వదిలేండి సార్, 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 నాకు లేట్ అవుతుంది. వదిలేండి సార్, సార్, సార్. సరే ఆనందించండి. ఏంట్రా ఈ టైంలో కొత్త కేసు వచ్చినట్టుంది? సిఐ పంపించినట్టున్నాడు రా. టైం అవుతుంది, నువ్వు లాగించు. సర్లే కానీ గుడ్ నైట్. గుడ్ నైట్. ఎవరయ్యా వీళ్ళు ఈ టైంలో? పేర్లేంట్రా? బాజీ సార్. రాజ్పూరి సార్. అదేం పేర్రా? ఓంపురి పానీపూరిలా. సుభద్ర శ్రీనివాస్ మ్యాటర్ ఎవరికి చేరవేస్తున్నారు? ఓహో వీళ్ళ పేరు సుభద్ర శ్రీనివాసలా. బాగున్నాయి సార్. కామెడీగా ఉందరా? సార్ సార్ నాకేం తెలియదు సార్. మొత్తం డైరెక్టర్ ఇలా చెప్తే అలా చేశాను సార్. డైరెక్టరా? ఎవరు? నావేపు చూస్తాయట్రా నీ అయ్యా. సార్ నేను కాదు సార్, ఆయన వేరు సార్. ఏదో మంచిగా దొరికితే అది తీసుకెళ్ళి డైరెక్టర్ ఒప్పించుకొని క్యారెక్టర్ అడిగారు. మా ఇద్దరు ప్రయత్నం సార్. అవును సార్, అది నిజం సార్. ఈ సుభద్ర శ్రీనివాసులు ఎవరో మాకు తెలియదు సార్. ఏం చెప్పినా నటిస్తూ మాట్లాడమని వీడు చెప్పిన మాట విని ఫోన్లో అలా మాట్లాడాను సార్. నిజంగా నాకేం తెలియదు సార్. అమ్మ తోడు. ఎవర్రా వీళ్ళు? సార్ సిఏ గారు పంపించారు. సుభద్ర కాళ్ళు ఇరుగుతాయి. కూర్చో. సార్ నేను సినిమా వాళ్ళని సార్. అవును సార్. అవసరాలకు పనిచేస్తూ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నాను సార్. శివ సార్ ఇట్రావయ్యా, వీళ్ళు తీసుకెళ్ళి బయట కూర్చోబెట్టు. సరే సార్. ఉన్న ప్రాబ్లం సరిపోతుంటే మళ్ళీ ఇదొకటి. రండిరా. పెళ్ళాలతో కాపురం కూడా చేయలేకపోతున్నా. కూర్చోండి రా. కూర్చోండి కూర్చోండి. అన్నా అన్నా మీరు సినిమా వల్ల ఉండరా నువ్వు అక్కడ కావాలి. కూర్చోండి. ఊరుకోండి సార్, ఊరిని అరుస్తూ ఉంటారు. కరీం బిడి ఉండు పోలీసులు అయిపోతారు. చెప్పు సుభద్ర, నేను అడిగిన దాన్ని స్ట్రైట్గా సమాధానం చెప్పు. అసలు ఈయన ఎలా ఎంటర్ అయ్యారు మ్యాటర్లోకి? ఎందుకు ఇలా చేసావు? నువ్వు సైలెంట్గా ఉంటే నేను వైలెంట్ అవ్వాల్సి వస్తుంది. తర్వాత నీ ఇష్టం. శ్రీనివాస్కి ఎలా ఉంది? షాక్ అయినట్టున్నాడు. నీకు ఎలా తెలుసు శ్రీనివాస్ బతుకున్నాడని? సిగరెట్. చెప్పరేంటి సార్? ఇప్పటి వరకు ఓకే, కానీ బతకడం కష్టంగా ఉంది. నీది లవ్ మ్యారేజా? శ్రీనివాస్ నన్ను చేసింది లవ్ కాదు, అదంతా ట్రాప్. శ్రీనివాస్ నన్ను ట్రాప్ చేశాడు. సో నువ్వు ఆ ట్రాప్ని తట్టుకోలేక శ్రీనివాసుని కాల్చి చంపే ప్రయత్నం చేశావు. రైట్. అసలు ఎప్పుడు అనుకున్నా చంపాలని? నువ్వు ఒక్కదానివేనా, ఇంకా ఉన్నారా? సుభద్ర, 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 వాట్ హ్యాపెండ్? ఆర్ యూ ఓకే? అది హలో, who are you? I asked, who are you? And why are you saying all this? Hello, hello, ఎవరి ఉంటారు? ఎవరా అమ్మాయి? శ్రీనివాస్కి దానికి ఏంటి సంబంధం?
నాకు తనెవరో తెలీదు. నిజం చెప్పు, ఎవరా అమ్మాయి? తెలీదంటుంటే అది నీ ప్లానేనా? నాకు తెలీదు. నీ భర్త గురించి నీకు తెలీదా? వాడు నా భర్త కాదు. మాకింకా పెళ్ళే కాలేదు. చెప్పా కదా మీకు ముందే. ఇట్స్ ఆల్ శ్రీనివాస్ ట్రాప్. వాట్? మరి ఆ రోజు ఏం జరిగింది? మరి వచ్చింది ఎవరు? ఐ థింక్ తన పూజకు సంబంధించిందై ఉండొచ్చు. తను శ్రీనివాస్ లవర్. మరి తను ఇందులో చనిపోయిందని రాశావు. మై మొబైల్. తను ఆ విషయం ఆ రోజు తర్వాత నేను మ్యారేజ్ గురించి ఫోర్స్ చేస్తే చెప్పాడు. అబ్బబ్బబ్బా, ఏమంతరా బాబు, తాగిన కొద్దీ తాగరనిపిస్తుంది, తల తిప్పేస్తుంది. అవును, పూజ ఎవరు? ఓ చెప్పేశానా? ఏం లేదులే, లైట్ తీసుకో. ఐమ్ ఓకే. సీరియస్గా అడుగుతున్నా. చనిపోయిందని చెప్పాను కదా. అదే ఎలా? చంపేశాను. ఎస్, చంపేశాను. ఎందుకు? టెన్షన్ పడకు, చంపేసింది ఇక్కడి నుంచి. ఇప్పుడు ఎక్కడుందో తెలీదు. ఇవన్నీ నాకు అనవసరం. సో ఇప్పుడు మనం పెళ్లి చేసుకుందామా? వాట్ సడన్లీ? నాకు తెలీదు. ఫస్ట్ మ్యారీ మీ, దట్స్ ఆల్. ఏమైంది నీకు? సడన్ గా పెళ్ళి అంటుందంటే. ఆ నెక్స్ట్ డే నన్ను టెంపుల్కి తీసుకెళ్ళాడు. ప్రేమ, పెళ్ళి ఇలాంటి వాటి మీద కాస్తంత నమ్మకం ఎక్కువ. అందుకే ఎలా పడితే అలా కాకుండా జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేస్తాను. ఇదంతా నీకోసం మాత్రమే. ఎందుకంటే నాకు ఇలాంటివి అవసరం లేదు. నువ్వు చాలు. అంటే నువ్వు అడిగింది నేను చేశాను. నేను చెప్పేదాకా నువ్వు ఇంకేం అడగకు, ఓకే? కేవలం నా కోసం రింగ్ పెట్టి ఇదే మ్యారేజ్ అని చెప్పాడు. ఇంతకీ శ్రీనివాస్ పూజ గురించి ఏం చెప్పాడు? ఇప్పుడు తను ఎక్కడుంది? తను ఎక్కడుందో నాకు తెలీదు. బట్ నాకు ఆ ఒక్కసారి ఫోన్ వచ్చింది. నెంబర్ తెలుసా? లాస్ట్లో 122 ఉంటుంది. 122 ఎవరిదై ఉండొచ్చు? ఈ నంబరు ఎస్, తీగ దొరికింది. ఇక లాగుతా. అవును, శ్రీనివాస్ ఎక్కడ జాబ్ చేస్తుంది? శ్రీనివాస్ మా మనిషే. వెరీ నైస్ పర్సన్ అండ్ వెరీ ఇన్నోసెంట్. ఇంకేం కావాలి? శ్రీనివాస్ ఆఫీస్కి రాలేదా? లేదండి, 3 days అయింది. ఫోన్ కూడా కలవట్లేదు. ఏ ఫ్రెండ్ దగ్గరికైనా వెళ్ళి ఉండొచ్చు. గర్ల్ ఫ్రెండ్? ఊరుకోండి సార్, భలేవారే. ఈ రోజుల్లో కూడా రాములు ఎవరైనా ఉన్నారంటే అది మావాడే. కాకపోతే ఎప్పుడు రాకపోయినా ఫోన్ చేసి చెప్పేవాడు. హూ ఇస్ సుభద్ర? పేరు బాగా వినదే. పురాణంలో నాకు అంత పట్టు లేదు. సుభద్ర అనే అమ్మాయి కానీ పూజ అనే అమ్మాయి కానీ శ్రీనివాస్కి తెలిసిన విషయం మీకు తెలుసా? శ్రీనివాస్ తప్ప నాకెవరూ తెలీదు. వాడి మీద అంత నమ్మకం ఉండబట్టే ఏం చేశారు? కంపెనీలో జాబ్ ఇచ్చా, కంపెనీకి హెచ్ఆర్ఎం చేశా. ఎందుకు? 2 days బ్యాక్ ఎర్లీ మార్నింగ్ శ్రీనివాస్ పై మర్డర్ అటెంప్ట్ జరిగింది. మర్డరా? ఎలా సార్?
ఎలా ఉంది ఇప్పుడు? ఎస్వీఎస్ హాస్పిటల్ ఐసీయూలో చూడడం కుదరదు. ఇప్పుడు కండిషన్ ఏంటి? ఏ క్షణమైన పరిస్థితి చేజారిపోవచ్చు. ఓ గాడ్. అందుకే ఎవరిని రాముల్లా ఊహించుకుంటూ నమ్ముకోకూడదు. మీ వాడి మీద అటాక్ జరిగింది సుభద్ర అనే తన గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో ఉన్నప్పుడే. ముగ్గురే అనుకున్నా. టేక్ కేర్. మీరు కూడా యాడ్ అయ్యారు. ఓరి శ్రీనివాసు, ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? శ్రీనివాస్, నమ్మకం స్పెల్లింగ్ చెప్పవయ్యా. NAMMAKM సార్. కాదయ్యా, SRINIVAS. SRINIVAS. ఊరుకోండి సార్, అది నా పేరు సార్. అవునయ్యా, శ్రీనివాసేగా నా నమ్మకం. ఆ, అందుకే నేను బెంగళూరు వెళ్తున్నాను. వచ్చే వరకు ఈ డబ్బు నీ దగ్గర ఉంచు, సరేనా? నాకెందుకు సార్? బ్యాంక్లో వేయచ్చు కదా. నిజమేనయ్యా, బ్యాంకులో వేయొచ్చు, కానీ అది బ్లాక్ మనీ. ఓహో. సో జాగ్రత్తగా ఉంచు ఈ 10 కోట్లని. అన్నీ కొత్త నోట్లే. ఓకే. 10 కోట్లు కొత్త నోట్లు. గోవిందా గోవిందా. వీడొకడు. హలో సార్, చెప్పు. ఆ అమ్మాయి అడ్రస్ ఎంక్వైరీ చేశాను. ఇప్పుడు అక్కడ ఎవరు ఉండట్లేదు. నెంబర్ అయితే వర్క్ చేస్తుంది, వాట్సాప్ చేస్తాను. ఓకే. ఎవరిది నెంబర్? స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడా? ఎవరు సార్? ఎవరి పూజ? తనంతటి తను నాకు టచ్లోకి వచ్చింది. సార్, 11 AM 11 PM? సార్ చెప్పానా రాత్రి 11 అని? మీరు మరీ ఇలా SMS నమ్మితే ఎలా సార్? హలో. చెప్పండి పోలీస్ సార్, మీకు నా నుంచి ఏం కావాలి? నేను పోలీస్ అని మీకెలా తెలుసు? నేను మిమ్మల్ని కలవాలి. చూడండి, మీరు మళ్ళీ నా నుంచి ఒక ఛాన్స్ కోల్పోతున్నారు. ఫోన్ కట్ చేయొద్దు. సరే, నీ పేరు చెప్పు. దిస్ ఇస్ పూజ. ఒకప్పుడు శ్రీనివాస్ డియర్ని
ఇప్పుడు డేంజర్ని. చాలా ఇంకా ఏమైనా కావాలా? ఎందుకు అలా చేసావు? చెప్పాలా లేక లొంగిపోవాలా? అంటే యు మీన్ ఎస్, మీరనుకున్నదే. వై డూ యూ ట్రై టు కిల్ మై శ్రీనివాస్? యువర్ శ్రీనివాసా? గుడ్ జోక్. ఈ పిచ్చి ముండా, నీకు పరిచయమైన శ్రీనివాస్ గురించి మాత్రమే నీకు తెలుసు. నాకు తెలిసిన శ్రీనివాస్ గురించి నీకేం తెలుసు? అండ్ నీ గురించి నీకంటే ఎక్కువ నాకే తెలుసు. కాబట్టి నువ్వు ఇంకా ప్రాణాలతో ఉన్నావు. ముందు విను, విన్నాక చెప్పు. ఆ రోజు 14th అక్టోబర్. అప్పటికే నేను శ్రీనివాస్ ప్రేమలో పడి 6 నెలలు. ఆ రోజు సరైన ప్లేస్ లో పడ్డావే. నో, వద్దు ఏం ప్లీజ్. దొరికావే. ఇక్కడైతే నేను ఎవడైనా వాడుకోవచ్చు. నో, ఆపడం కుదరదు. నీకు కూడా ఏం ఉన్నావే. ఎక్కడా వదలకుండా వాడాలి. నో, వద్దు ప్లీజ్, వద్దు. నో. నేనే పెడతా, మాట్లాడకు, అర్థమైందా? నోర్వై. నో, నో. కట్. సూపర్ పూజ, సూపర్. చాలా బాగా చేశావు. బాగుందా సార్? బాగుంది. ఓకే, ఇంకా రేపు నుంచి తనకి సాంగ్ షూట్ ఉంటుంది. ఎల్లుండి నుంచి మీరు ఎలా ఉంది? సీన్స్ అన్ని తీసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. బాగా చేశానా? కంటిన్యూగా ఉంటుంది మన షూట్. ఓకే. ఎలా చేశానో చెప్పొచ్చు కదా, కాస్త హ్యాపీగా నవ్వుతూ. ఎందుకు అలా ఉన్నావు? ఏం లేదు. మేడం, సాంగ్స్ ఎన్ని కార్లో పెట్టాను. ఓకే, నేను వింటాను. వాట్ హ్యాపెండ్? నాకేం రోగం, నేను బానే ఉన్నాను. అబ్బో, నా శ్రీ కోపంలో ఎంత బాగుంటాడు. ఐ లవ్ యూ శ్రీ. అందుకే మనం పెళ్లి చేసుకుందాం. మళ్ళీ మొదలు పెట్టావా? ప్రాబ్లం ఏ నీకు? మ్యారేజ్ చేసుకుందాం, తర్వాత ఎవరి వర్క్ వాళ్ళదే. నీ వర్క్తో నాకు, నా వర్క్తో నీకు సంబంధం లేదు. వాట్స్ రాంగ్? మేడం షార్ట్ రెడీ. యా, కమింగ్. సరే శ్రీ, నీ మాట నేను కాదన్ను. అండ్ థ్యాంక్ గాడ్. నువ్వు ఇన్నిసార్లు అడుగుతుంటే నాకు బాధగా ఉంది. చేసుకుందాం. షూట్ అవ్వగానే అంకుల్కి కాల్ చేస్తా. రిలాక్స్, ఐ జస్ట్ గో అండ్ కమ్. ఓకేనా? బాయ్. మళ్ళీ అంకుల్ అంటుందంటే. అంకుల్ కాఫీ. ఇంత సడన్గా ఈ నిర్ణయం నువ్వెందుకు తీసుకున్నావు అని నేను నిన్ను అడగను. ఇప్పుడిప్పుడే పూజ తన కెరీర్ స్టార్ట్ చేసింది. సో కొన్ని డేస్ ఆగి చేసుకుంటే మీ ఇద్దరికీ మంచిది. మంచిదే, కానీ నా మనసు ఎందుకు రెడీగా లేదు. కారణం ఏంటి? తర్వాత నీకు పూజ దొరకదనా? కారణాలేం లేవు, కోరుకుంటున్నా తను నాతో ఉండాలని. అంకుల్, మీరెన్ని చెప్పినా తను అనుకున్నదే ఫిక్స్ అయ్యాడు. మీరు మంచి మనసుతో డేట్ ఫిక్స్ చేస్తే శ్రీ హ్యాపీ, నేను హ్యాపీ. ఓకేనా? అండ్ ఇంకొకటి, ఇప్పుడు నేను చేస్తున్న షూటింగ్ 3 months వరకు జరుగుతుంది. నెక్స్ట్ మ్యారేజ్. ఈలోపు ఈరోజు తన కోసం, నా కోసం మంచి డేట్ మీరే ఫిక్స్ చేయండి. ఈలోపు ఏంటి ప్రాబ్లం? నాకే ప్రాబ్లం లేదు, ఎవరికి ఏ ప్రాబ్లం, బ్యాడ్ నేమ్ రాకూడదని అంతే. రైట్, ఇది బాగుందే. ఆఫ్టర్ 3 months లో ఎప్పుడు మంచి రోజు అప్పుడే మీ పెళ్ళి. ఏమంటావు హీరో? నాకు ఓకే. థ్యాంక్ యూ శ్రీ. సరే పద, ఈ రోజు నుంచి ఇద్దరం కలిసే ఉందాం.
కింద వెయిట్ చేస్తాను. బాయ్ అంకుల్. ఏంటమ్మా పూజ, అసలు ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. నీ జీవితం ఎటు వెళ్తుందో ఏంటో. తను నన్ను వద్దనుకోవటం లేదు కదా అంకుల్, కావాలనుకుంటున్నాడు. కానివ్వండి. మీ పేరెంట్సే బతుకుంటే నీ లైఫ్ వేరేలా ఉండేదమ్మా. అంకుల్, ఎప్పుడూ నాకన్నీ మీరే. మీరే నా గాడ్ ఫాదర్. సరే తల్లి, ఆల్ ది బెస్ట్. బాయ్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు ఓకేనా బాబు? ఇకపైన నీతోనే నా ఓకే. జీవితం. అంతా నీ ఇష్టం. శ్రీ, ఒకసారి మా మూవీలో సాంగ్స్ విందాం. రేపు షూట్ ఉంది కదా. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఈశ్వర్. ఓ, హ్మ్. కలిసే సమయం తను ముడిపడిపోయే తరుణం. నువ్వు నేను పువ్వు తేనె నాలో నిన్ను బంధించేస్తాలే. రారా రారా నా శృంగార వీరా, రారా రారా ఈ సొగసే నీదేరా. కసిగా నిన్ను కవ్వించేస్తాలే. వడిగా నా ఒళ్ళో అరాలే. సరసాల గీతాలు నువ్వు పాడితే సరదాల మురిపాలు నీ పంచనా. వలపైన ముద్దుల్లో నువ్వు ముంచితే ఘాటైన గంధాలు నే పూయనా. బంధాలలో భావాలలో కావ్యాలలో విరహాలలో మురిపించే ముద్దుల జాన నువ్వేనా. నిదురించే ఆశల్లో చెలి ఉండగా ఉలకించే తొలకరివై నువ్వు చేరగా మురిపించే సిగ్గుల్లో పొంగగా చిగురించే ఆశల్లో నువ్వుండగా అందాలలో చందాలలో అందాలలో చందాలలో తడిసేటి సుందర మదన నువ్వేనా. పెదవి కలిసే సమయం తను ముడిపడిపోయే తరుణం. సార్ డైరెక్టర్ గారు రెడీనా? ముసలి కూడా రాడున్నాడా? వెళ్ళి అమ్మాయి సీన్ చెప్పమని చెప్పు. వెళ్ళండి సార్. రెడీ సార్.
సీన్ ఏంటంటే నువ్వు ప్రేమించిన నీ లవర్తో నువ్వు ఫోన్లో మాట్లాడుతున్నావు. ఇన్ని రోజుల నుంచి నువ్వు మనసులో దాచుకున్న ప్రేమని నువ్వు వ్యక్తపరచాలి. ప్రవీణ్ సార్ నువ్వు రెడీనా? మీ స్టార్టింగ్ పొజిషన్ అక్కడ ఓకే, ఓకే. కాస్ట్యూమ్స్ అవన్నీ ఓకే, మీరు అవన్నీ తీసేయండి పక్క నుంచి. కెమెరామెన్ ఏం చెప్తున్నాడో విను, అతను చెప్పినట్టు చెయ్యి. ఓకే సార్ రెడీనా? రెడీనమ్మా పూజ? రెడీ సార్. రెడీ సార్. రెడీ, ఫీల్ క్లియర్. పొజిషన్ ఇక్కడ అక్కడే ఇక్కడ కొంచెం ముందుకి. ఓకే. ప్రవీణ్ అంతా ఓకేనా? కరెక్ట్గా ఉందా ఫ్రేమ్ కట్ అవుతుంది సార్ అక్కడేమన్నా? నాకు ఇక్కడ బాగానే ఉంది. కట్టేం అవ్వట్లేదు కదా? ఏం కట్ అవ్వలేదు, చక్కగా ఉంది. ఓకే. ఇక్కడ ఓకేనా? ఏంటి షార్ట్ అయినప్పుడు అమ్మాయి దగ్గర స్పెట్స్ తీసేసుకో. సరే సార్. సెట్ ఆ బ్యాక్ సైడ్ కొంచెం క్లియర్ చేయి. రెడీ, త్వరగా. మేడం స్పెట్స్ మేడం. ప్రాంప్టింగ్ ఇస్తుండు. ఓకే మేడం. రెడీ సార్. ఓకే. స్టార్టింగ్ డైలాగ్ ఏంటంటే హెయిర్ డ్రెస్సర్ ఒకసారి చూడు, అమ్మాయి హెయిర్ చూడు. పూజ రెడీ, యాక్షన్. హలో, ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను కార్తీక్. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ లేదనుకునే వాళ్ళకు మనం ఒక ఉదాహరణ కావాలి. మనం ఒక ఉదాహరణ కావాలి. కట్ కట్, వన్ మోర్. సార్ వెళ్ళి చెప్పండి, అమ్మాయి సరిగా చెప్పండి డైలాగ్. ఒక మానిటర్ చేద్దాం ఒకసారి. ప్రవీణ్ ఒకసారి మానిటర్ చూద్దాం. సరే సార్. హలో, ఇంక నువ్వు లేకుండా నేను ఉండలేను కార్తీక్. నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ లేదనుకునే వాళ్ళకు మనం ఒక ఉదాహరణ కావాలి. సార్ కోడేరు గారు ఒకసారి అమ్మాయి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. పూజ కొంచెం ఫీల్ గా చెప్పాలమ్మా, స్వీట్ గా. ఓకేనా? రెడీ, వన్ మోర్. రెడీ. రెడీ సార్. ప్రాంప్టింగ్ కొంచెం గట్టిగా ఇస్తుండు. టేక్. ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను కార్తీక్. లేకుండా నేను ఉండలేను కార్తీక్. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ లేదనుకునే వాళ్ళకు మనం ఒక ఉదాహరణ కావాలి. మనం ఒక ఉదాహరణ కావాలి. బాయ్ బాయ్. కట్. ఫైనల్ టేక్, యాక్షన్. ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను కార్తీక్. దూరంగా ఉండలేను కార్తీక్. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ లేదు. ఈ రోజులకి బాద్ బ్రేక్ క్యూ దే రే ఆప్. సారీ మేడం. రెడీ 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 రెడీ, యాక్షన్. ఇంకా నీకు దూరంగా నేను ఉండలేను కార్తీక్. నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. ఈ రోజుల్లో ప్రేమ లేదనుకునే వాళ్ళకు మనం ఒక ఉదాహరణ కావాలి. బాయ్. కట్. సూపర్ పూజ, సూపర్. సూపర్ పూజ. థాంక్యూ. సూపర్. కంగ్రాట్స్ మేడం. గుడ్. బాగా చెప్పారు. బాగా చేశారు మేడం. సూపర్. బాగా చేశారు మేడం. సూపర్. వెరీ గుడ్ మేడం. సార్ నెక్స్ట్ ఇక్కడేనా షిఫ్ట్? అవన్నీ తీసుకురారా. ఈ ఫీల్డ్ అంటే దీనికి మరి ఎంత పిచ్చా? 1 minute. సెట్ వాటర్ బాటిల్. ఆ మేకప్ మ్యాన్ పిలవండి. ఆ నెక్స్ట్ ఆర్టిస్ట్ రెడీ చేయండి. రోజులు గడిచే కొద్దీ తనలోని మార్పును నేను గమనించాను. చేద్దామన్నా ఇది మన మాట వినడం లేదే. తొందరలోనే దీని నటనకి చరమగీతం పాడేద్దాం. ఇలా అయితే మనకి చాలా కష్టం. ఏం చేద్దాం? మెల్లమెల్లగా
తను ఇరిటేట్ అవ్వడం స్టార్ట్ చేశాడు. అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. తర్వాత కోరట్ గారు రండి సార్, లైట్ వెళ్ళిపోతుంది. ప్రవీణ్ 5 minutes. ఓకే ఓకే. ఎందుకు సార్ ఈ అమ్మాయి ఇలా విసిగిస్తుంది? మీరు వెళ్ళి ఏదో ఒకటి చేయండి. ఓన్లీ చిన్నపిల్ల కదా. ఈ హీరోయిన్లు ఇంతే, ఒళ్ళు మండించేస్తారు డైరెక్టర్. ఏం చేస్తాం మనం, ఏం చేయలేం భయ్యా. శ్రీలో వచ్చిన మార్పు వల్ల నేను నా వర్క్లో కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేదాన్ని. అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? అప్పుడు డైరెక్టర్ గారు కూడా నా మీద సీరియస్ అయ్యారు. ఇంక 2 daysలో షూట్ అయిపోతుంది. లాస్ట్ డే ఇంకా 2 days చేస్తే మన షూటింగ్ అయిపోతుంది. సినిమా అనుకుంటున్నావు ఏమన్నా? ఎందుకు ఇలా టైం వేస్ట్ చేస్తున్నావు? ఫస్ట్ యాక్చువల్లీ ఆ అమ్మాయిది మిడ్ షాట్ వరకు తీసుకుందాం. నెక్స్ట్ డైరెక్ట్గా ఫైనల్గా ఒక టేక్ చేద్దాం. రెడీనా మీరంతా? సార్ రెడీ సార్. కానీ రెడీ, వచ్చండి పక్క వచ్చండి. గో ఫర్ టేక్. ఓకే సార్. కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. కట్. వన్ మోర్. ఓకే సార్. అంటే ఇప్పుడు అక్కడ ఇంకొంచెం క్లోజ్కి వెళ్దాం, బొడ్డు వరకు. బొడ్డు వరకు. ఓకే సార్. ఎక్స్ట్రీమ్ టైట్ సార్. త్వరగా ఈ షాట్ కంప్లీట్ అయిపోయింది అనుకో, ఇక డైరెక్ట్ క్లైమాక్స్కి వెళ్ళిపోవచ్చు. కంప్లీట్ చేసాలి త్వరగా. రెడీ? రెడీ సార్. యాక్షన్. మేడం ఓకేనా? అరే హలో మేడం, సరిగ్గా ఇటు చూడండి. ఇటు మేడం. రెడీ 1 2 3 4. హలో మేడం. పూజ పూజ ఏమైంది? అరే ఏంటి సార్ ఇది? వెళ్ళిపోతున్నారు. కట్ కట్ కట్. అసలు ఎక్కడికి వెళ్ళాడు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? రే ఫోనీ. పూజ, డైరెక్టర్ గారు పిలుస్తున్నారు. వస్తున్నా సార్. ఓకే. ఫోన్ తీయడేంటి? తీసుకో. నువ్వు ఇండస్ట్రీకి లక్ష్యంతో వచ్చావా, లవర్తో వచ్చావా? లక్ష్యంతో వస్తే సినిమాని ప్రేమించు, లవర్తో వస్తే దయచేసి ఇక్కడ నుంచి
రెండింటిని హ్యాండిల్ చేయాలంటే లెక్కలన్నంత క్యాష్ అయినా ఉండాలి, బయట కనబడితే ఎక్కబడిపోయే ఫ్యాన్స్ అయినా ఉండాలి. అర్థమైందా? సారీ సార్. బ్యాకప్ వచ్చేస్తారండి. షూటింగ్ అయిపోయే టైంలో తిట్టించుకుంటున్నాను. అసలు ఏమైంది శ్రీకి? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఇలా 1 వీక్, 2 వీక్స్, 3 వీక్స్ రోజులు గడిచే కొద్దీ పోను పోను గొడవలు ఏ రేంజ్కి వెళ్ళాయంటే ఒకరితో ఒకరం సరిగ్గా మాట్లాడుకోలేని పరిస్థితికి వెళ్ళాయి. నన్ను ఇంతగా ప్రేమించిన శ్రీనివాస్ లాస్ట్కి ఏమన్నాడో తెలుసా? పూజ, వాట్? నేను నీకు అవసరం. మనం విడిపోదాం. ఎందుకు? నా మిస్టేక్ ఏంటి? నీ మిస్టేక్ ఒకటే, నువ్వు నాకు నచ్చడం. చూడు, నువ్వు ఏ పని చేసినా చేయకపోయినా నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. నువ్వు చేస్తున్న పని నీ గుండెల మీదకి చాలా మంది వచ్చేది. అది మోసే ఓపిక నీకున్నా, చూసి తట్టుకునే ఓపిక నాకు లేదు. అందుకే ఎవరి జీవితాన్ని వాళ్ళని తీసేసుకుందాం. ఇలానే ఉంటే రేపు నన్ను చూసి నవ్వుతారు. నీకు ఫస్ట్ తెలీదా ఇదంతా? తెలీదు. చాలా చీప్గా మాట్లాడుతున్నావు. చాలా చీప్ సిచ్యువేషన్స్ అని నన్ను ఇలా చీప్గా చేశాయి. అర్థమైంది. నువ్వు నన్ను వాడుకోవడానికి ప్రేమను వాడి ట్రాప్ చేసావురా. yes you are trapped me. నోరు మూవే. మొగుడు పిల్లలు తిట్టుకుని పిల్లల్ని బావిలో పడేశారంట. అలా ఉంది. నాకే ఇప్పుడు తెలుస్తోంది ప్రేమ అనేది ఒక ట్రాప్ అని. చూడు, నేనే కాదు, ఈ భూమి మీద ఎవరు ఎవరిని ట్రాప్ చేయకుండా ఉండలేరు. ఎస్, ఆ దేవుడికి మనిషికి అనుసంధానమైనదే ఈ ట్రాప్. అన్నం పెట్టడానికి అమ్మ చందమ్మను పిలిచిన పిలుపుతో స్టార్ట్ అయింది ఈ ట్రాప్. ఇందులో మన తప్పేం లేదు. అందుకే అంటారేమో, ఆ శివుడు ట్రాప్ చేయకుండా చీమ కూడా కొట్టదని. అంటే ఇప్పుడు నీ ఉద్దేశం ఏంటి? ఓ సారీ, నీకు సినిమా భాషలో చెప్పాలి కదా. విను చెప్తా. నేను నీకు సీన్ చెప్పా, నువ్వు యాక్షన్ అన్నావు. షార్ట్ ఓకే, నేను కట్ చెప్పాను. తర్వాత ఏముంది? ప్యాకప్. ఇప్పుడు అర్థమై ఉంటుంది. చూడు, ఇప్పుడు మన మధ్య అవ్వకూడని పనులతో సహా అన్నీ అయిపోయాయి. అయినా నేను నీతో ఉంటూ నువ్వు రేంజ్కి వచ్చాక నువ్వు వాడితో అలా చేసావు, వీడితో ఇలా చేసావని నీ మీద ప్రేమ పోయి అదేదో పెట్టుకుని మనం బజార్లకి టీవీలకి ఎక్కడ అవసరం డేటింగ్ చేసాం. పని అయిపోయింది, కానీ పర్లేదు అని మనుషుల్లా విడిపోదాం నేను ఫిక్స్ అయ్యాను. తాగుతూ ఆలోచించు. బాగుంటావే నువ్వు, బాగుండు. గెలవగా ప్రేమించానులే నాకై మిన్నగా నువ్వే నేనుగా నేస్తం అనుకున్నానుగా చావను జ్వాలలో నన్నే తోసేసావుగా ప్రేమ
మనసు కలిపి మంటల్లో తోసావే ప్రేమ ప్రేమ అంటూ ప్రేమలో పడవేసావే వెంటే ఉంటానంటూ నా తోడై నడిచావే వెనకే తిరిగేలోగా ఎండమావైపోయావే ప్రేమ ప్రేమ జాలి లేదా నీకు ప్రేమ ప్రేమ ఇది న్యాయమా ప్రేమ ప్రేమ అంటూ ప్రాణంలా పిలిచావే ప్రణయం ప్రణయం అంటూ నిలువెల్లా ఉంచావే చినుకై నా ఎదను మొత్తంగా తడిమావే నీ దరికే చేరేలోగా ప్రణయంగా మారావే ప్రేమ ప్రేమ జాలి లేదా నీకు ప్రేమ ప్రేమ ఇది న్యాయమా ఆ క్షణం నాకు శ్రీనివాస్పై అనుమానం అసహ్యం మొదలై ఒక రకమైన సైకోలా మారాను. నాతో డైరెక్టర్ సీరియస్, నా టీం అంతా చులకనగా చూశారు. ఇవన్నీ క్రియేట్ చేసిన శ్రీనివాస్ ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. 1 month, 2 months, 3 months, అలా 6 months అయినా రాలేదు. వెతకంగా తన న్యూ ఆఫీస్ అడ్రస్ తెలిసింది. నీతో రంకు సాగిస్తున్నాడని తెలిసింది. అప్పుడే అర్థమైంది నన్ను ట్రాప్ చేసింది కేవలం సుఖం కోసమేనని. నెక్స్ట్ నీకు వార్నింగ్ ఇవ్వాలని కాల్ చేశాను. హలో, నీ ప్రియమైన శ్రీనివాస్ శరీరంలో ఉన్న ప్రేమ ఆప్యాయత నా జీవితానికి చాలా ముఖ్యమైనవి. నాకు అవి కావాలి. త్వరలో ఐ స్టాప్ దట్. నేనెవరో నీకు అనవసరం. నేను చెప్పింది నీకు అర్థమైతే చాలు. I asked, who are you? And why are you saying all this? Hello, hello, అప్పుడే ఆలోచించా. నువ్వు పోతే ఇంకొకటి, అది పోతే ఇంకొకటి. అసలు ఈ మగ జాతి ఇంత అనుకొని అలాంటి జాతిని మొత్తం ఏమీ చేయలేను. బట్ నా లైఫ్లోకి వచ్చిన ఇలాంటి నీచుడికి మాత్రం ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాను. ఆ టైంలో నీ పిచ్చి ముదిరి పీక్స్ స్టేజ్కి వెళ్ళింది. మ్యారేజ్ చేసుకోవాలని రేంజ్కి వెళ్ళింది. ఇంక నేను వెయిట్ చేయలేదు. ప్రేమలో ఉన్న నువ్వు నాలా మోసపోకూడదని ఫాలో అయ్యా.
వాడు చనిపోయాడు అనుకొని నీకేమైనా అయ్యిందేమోనని అంబులెన్స్కి కాల్ చేశాం, పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాం. 108. ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? సరెండర్. ఓ షాక్ అయ్యారా? ఎస్. ఇన్ కేస్ తను చనిపోయి ఉంటే నిర్ణయం ఇంకోలా తీసుకునేదాన్ని. బ్రతికున్నాడని తెలిసిన తర్వాత నాలో కోపం చనిపోయి నా తప్పు నాకు తెలిసింది. మనిషిని మనిషి శిక్షించుకోవటం మోసం, పాపం. సో సార్, ఐ సెండ్ మై అడ్రస్. కమ్ టుమారో. మీ డ్యూటీ మీరు చేయండి. అండ్ టేక్ కేర్ ఆఫ్ శ్రీనివాస్. హలో 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 కట్ చేసింది. అదయ్యా మ్యాటర్. సార్ ఇప్పుడు మన పరిస్థితి ఏంటి సార్? అడ్రస్ చెప్పింది కదా, పద. ఓకే, వెళ్ళి పట్టుకుందాం. సార్ మరి ఈమె పరిస్థితి? లీవ్ మీ సార్, ఐ హ్యావ్ టు గో బికాస్ ఐ గాట్ ఏ జాబ్. ఓకే, గుడ్ లక్. ఆ సెల్లో ఉన్న ఇద్దరిని కూడా వదిలేసేయండి. సరే సార్. థ్యాంక్ గాడ్. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించరు. అరే మామ, ఇవన్నీ కాదురా, మన మెగాస్టార్ గారి 155వ సినిమాకి నేను డైరెక్టర్ అయితే నీ లైఫ్ సెటిల్ రా మామ. ఇంకా నువ్వేం ఆలోచించవసరం లేదు. నీ లైఫ్ ని నేను తీర్చిదిద్దేస్తా. తర్వాత వీడికి కూడా లైఫ్ ఇచ్చేస్తా. ఆహా, ఏం చెప్పావన్నా? అన్నా ముందు కథ చెప్తా, వినండి. ఇందన్నా తీసుకో. అన్న కథ చెప్తుండు, కొట్టి. అరే బావా, కథ చెప్తా వినరా, కూల్గా వినండి, బాగుంటది. చెప్పరా. ఓపెన్ చేస్తే ఒక జీపు అలా వస్తుండదురా. ఇటు నుంచి జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఇంతలో నిన్ను నమ్ముకుని ఇండస్ట్రీకి వచ్చా, మెగాస్టార్ చేస్తా అన్నావు. ఏంటి ఇంత ఇప్పుడు serious? మెగాస్టార్ సినిమా ప్లాన్ చేస్తావా? దరిద్రుడా. తప్పలేదు. నిన్ను నమ్ముకుంటే తీసుకొచ్చి లోన్ కేసావు. ఇంకోసారి కథ అన్నావంటే థూ. సార్, అరే మీ ఇద్దరికి కొన్ని రోజులు ఇండస్ట్రీలో బతికే ఇది ఉందిరా, బయలుదేరండి. సార్, జరిగిందంతా ఒక కథలా చెప్పండి సార్ మాకు. అరే బంగారం, చెప్పే కదా ఇది, చూసే కదా. పదండి, బయలుదేరండి. పదండి. రేయ్ నువ్వెక్కడికి రా, కూసో. ఎక్కడికి వెళ్తున్నావు నీ అయ్యా? కూసోపే నాటకాలని. పోండి సార్, మస్తు మందిని చూశాను. సార్, పూజ ఇంటికి వెళ్ళాం సార్, అక్కడ ఎవరు లేరు. ఇప్పుడు ఏం చేయమంటారు? సరే సార్. ఓకే సార్. అన్నీ చూసుకుంటానంటాడు ఈయన, ఇంకా మీ మీదకి ఇక్కడ. వెల్కమ్ సిఐ సార్.
సూపర్. సుభద్రే నేను దేవుడు అనేసిందయ్యా. ఏం ట్రాప్ చేసామయ్యా. డాక్టర్తో మొదలైంది. శ్రీనివాస్ మీద అటాక్ చేసింది సుభద్ర కాదు, పూజ. మీకు కాల్ చేసి రమ్మన్నది ఎందుకో తెలుసా? మీకు ఒక విషయం చెప్పాలి. శ్రీనివాస్ నాతో మాట్లాడాడు. నన్ను పిలిచి డాక్టర్ నువ్వు చెప్పిన మ్యాటర్ అంతా చెప్పాడు. నిన్ను షూట్ చేసిన సుభద్ర కాదు, నీ ఎక్సెలవర్ పూజ. సుభద్రకు నీమే స్వార్థం, పూజకి నీపై కోపం. ఆయన వాళ్ళ లైఫ్ గురించి క్లియర్గా ఉన్న నీ ఆలోచన నన్ను ట్రాప్ చేసింది. దాంతో నాతో ఎండింగ్ ప్లాన్ ఓకే చేశా. సార్, తప్పులు వెతుక్కుంటూ పోతే రామాయణంలో కూడా తప్పులు కనిపిస్తాయి సార్. అర్థం చేసుకుంటే రావణాసురుడిలో కూడా మంచి కనిపిస్తుంది. ఆ లాజిక్ ఉంది కాబట్టే కదా కనెక్టే మీతో ఉన్నాను. అరే రే, నైస్గా ట్రాప్ చేసాం. నైట్కి నైట్ ప్రొడ్యూసర్తో కాల్ చేయించి పూజ మైండ్ చేయించడమే ఓ ట్రాప్. చెప్పండి డైరెక్టర్. చూస్తున్నానండి, అదే పనిలో ఉన్నాను. శ్రీనివాస్ కూడా చెప్పాడు మీకు ఫోన్ చేస్తాను నేను. నాకు కొంచెం టైం ఇవ్వండి. ఉంటానండి సుందర్ గారు. ఈ డైరెక్టర్ మామూలుడు కాదు. ఈ అమ్మాయి చూడడానికి ఏదో బాగానే ఉంది. డైరెక్టర్ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేశాడు. ఈ అమ్మాయిని ఫిక్స్ అవుదాం. ఒకసారి ఫోన్ చేద్దాం. హలో హలో, పూజానమ్మా? అవును సార్. నేను హార్ట్ బీట్ ఎంఆర్ కంపెనీ నుంచి కాల్ చేస్తున్నానమ్మా. ప్రొడ్యూసర్ ఆనంద్ని మాట్లాడుతున్నా. ఓ ఓకే సార్. చూడమ్మా, నా సినిమా డైరెక్టర్ సుందరు నీ ఫోటో ఇచ్చి నీ ఫోన్ నెంబర్ ఇచ్చి తన కథకి నువ్వే హీరోయిన్ అని చెప్పి ఫిక్స్ అయ్యాడమ్మా. నాకు ఆయన చెప్పింది కరెక్ట్ అనిపించింది. నీకు ఓకే అయితే నువ్వే మా సినిమా హీరోయిన్. ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనమ్మా, రేపు మార్నింగ్ 10:30కి ఆఫీస్కి వచ్చాయి. ఆఫీస్ అడ్రస్ SMS చేస్తా. థ్యాంక్ యూ సో మచ్ సార్. బాయ్. జాబ్ అనేది ఇప్పించి సుభద్రని తెలంగాణ నుంచి ఆంధ్రాకి పంపించడం ఇంకా హైలైట్ ట్రాప్. సుభద్ర హలో. మీరు జాబ్ అప్లై చేశారు కదా? అవును సార్. ఓకే, మీకు మా కంపెనీ నుండి జాయినింగ్ ఆర్డర్స్ మెయిల్ చేసాం. నెక్స్ట్ వీక్ జాయిన్ అవ్వాలి. మీకు ఓకేనా? ఓ థ్యాంక్స్. అండ్ వేర్ ఇట్ ఈస్? ఇట్స్ వైజాగ్. ఓ వైజాగా? వన్స్ చెక్ యువర్ మెయిల్. ఓకే, ఐ విల్ చెక్ మై మెయిల్. థ్యాంక్ యూ సార్. ఎవరికి ఏం కావాలో తెలిస్తే చాలు సార్. ట్రాప్ చేయడం ఈజీ. ఐ మీన్ ఒప్పించడం అన్నమాట. ఒప్పించడం ఇస్ ట్రాప్, ట్రాప్ ఈజ్ ఒప్పించడం. ఏదేమైనా ఒకరిని వెంటబడి ప్రేమించడంలో ఎంత ప్రేమ ఉందో వాళ్ళకి మన వల్ల నష్టం జరుగుతుందని తెలిసి సైడ్ అవడంలో ఇంకా ఎక్కువ ప్రేమ ఉందని నిరూపించావు. కాకపోతే ఒకటి, నీకంటూ ఎవరు లేకుండా చేసుకున్నావు. సార్, ఒక అమ్మాయి ప్రేమ ఎలా ఉండాలో తెలుసా? పాము పగబట్టినట్టు ఉండాలి. కాటేయాలనే పగల కాదు, కలిసి బతకాలనే పగల. మరి ఇప్పుడు నా దగ్గర కాస్త డబ్బు ఉంది. లక్కీగా ఎందుకో నా చేతికి వచ్చింది. నేను బతకడానికేనేమో. సో కొంచెం రిలాక్స్ అయ్యి ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ ఫర్ హెల్ప్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీనివాస్ సుభద్రని పెళ్లి చేసుకుంటే బెటర్ ఏమో. సుభద్రన పూజన అని మనం అనుకోవడం వేస్ట్. ఇద్దరిలో ఎవరిది పాములాంటి పగో ఆ దేవుడే చెప్పాలి. చూద్దాం ఇంతకీ మన డైరెక్టర్ ఏం చేస్తాడో.
అంట అయ్యో ట్రాప్ అంట సెయ్యో ట్రాప్ అంట అయ్యో సే 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 ట్రాప్ అంట అయ్యో ట్రాప్ అంట అయ్యో ట్రాప్ అంట అయ్యో యో 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 ట్రాప్ 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 trap, 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 trap. Baby, come on, it's a trap song. Get together and swing your hands and clap your feet. Come on, baby, let's go. Let's go, let's go, let's go. God save more like a double, yeah, put them with the double, 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 hey. మోహినిచే రాక్షసులే అయ్యారు ట్రాప్ జానకినే లేడీ అలా చేసింది ట్రాప్ భీమునిచే కీచకుడే అయ్యాడు ట్రాప్ మాధవుని వేణువుతో రేపల్లె ట్రాప్ ముక్కోపి విశ్వామిత్ర ఘోరంగా తపస్సు చేస్తే అందాల మేనక వచ్చి చేసింది ట్రాప్ జూదాన మాయలు పన్ని ఆ ధర్మ రాజుని నాడు మోసాన కౌరవులంతా చేశారు ట్రాప్ 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 జరిగింది ట్రాప్ 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 జరిగేది ట్రాప్ 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 భవిష్యత్తు ట్రాప్ 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 అత్యంత ట్రాప్ 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 నిజమని పలుకులతో ఆడే ఓ ట్రాప్ అవసరమే తీరుటకై మాటే ఓ ట్రాప్ కోరికలే కలిగించే వయసే ఓ ట్రాప్ ఆశలతో బ్రతికించే కాలం ఓ ట్రాప్ పిండానికి జననం ట్రాపు ప్రాణానికి మరణం ట్రాపు రేపంటే ఈ లోకానికి ట్రాపే నోరా అది రేటి డీజల్ ట్రాపు బంగారం ఓటుకి ట్రాపు భూగోళ భ్రమణం సూర్యుని ట్రాపే గురు ట్రాప్ 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 డిస్కౌంటెడ్ ట్రాప్ 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 పై మెరుగే ట్రాప్ 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 ఫ్రీ అంటే ట్రాప్ 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 అభివృద్ధి ట్రాప్ 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 అంట అయ్యో ట్రాప్ అంట సెయ్యో ట్రాప్ అంట అయ్యో everybody say trap చూడు ప్రకాష్, ప్రపంచంలో ప్రేమ ఇంకా ఉంది కాబట్టే ప్రేమికులు ఉన్నారు. ఇక్కడ ప్రాబ్లం ప్రేమది కాదు, ప్రేమికులది. కట్ సూపర్ సూపర్ రా పూజ సూపర్ బాగా వచ్చింది కదా బాగా వచ్చింది సార్. డైరెక్టర్ సార్ నమస్తే సార్. బాగున్నారా మీరు లవ్ సీన్ లో సూపర్ మార్వలస్ బట్ రొమాన్స్ కూడా యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. అదే ముద్దు అది చేద్దాం అన్నీ చేద్దాం కానీ మీ సినిమాను ఆడవాళ్ళు చూడరు ఓకేనా ఆడవాళ్ళు సీరియల్ చూస్తారు సినిమా తెంపని అదేంటి సార్ అలానే సార్ ఆడవాళ్ళు థియేటర్కి ఫ్యామిలీతో వచ్చినప్పుడల్లా సినిమాలు 100 రోజులు ఆడాయి సార్. రియల్ గా ఇండస్ట్రీలో 100 రోజులు ఫంక్షన్స్ జరుపుకున్నాయి సార్. నిజమేనయ్యా ఇప్పుడు రోజులు మారాయి. హీరోయిన్లు ఏమైనా చూపిస్తే తప్ప ఏం చూసే పరిస్థితుల్లో లేరు. బట్టలు ఉండి ఉన్నట్లుంటే 4 డబ్బులు వస్తాయి. సార్ మీరు సినిమాను చూడండి, మీ సినిమాను అందరూ చూస్తారు, అంతేకాని అది చూపెట్టాలి ఇది చూపెట్టాలి అని అనుకున్నారనుకోండి ఆడియన్స్ దగ్గర బుక్ అయిపోతారు. సార్ ఒక మంచి సినిమా తీసామన్నా ఆనందంతో ప్రశాంతంగా పడుకోండి, అమ్మాయిల పక్కన కాదు. మీరు కొంచెం మారండి సార్. మారితే సినిమా ఫీల్డ్ మొత్తం మనదే, మారకపోతే అది మీ కర్మ. ఉన్న 56 ఎకరాలు అటేసిటీస్ రాస్తే ఒక కొత్త స్టోరీ తయారవుతుంది సార్. ఆ కష్టం కొంతమంది కామాందుల వల్ల కల్తీలో అవుతుంది సార్. దయచేసి మీరు అలా ఆలోచించుకోండి సార్. అర్థం చేసుకోండి. రైటర్స్గా మమ్మల్ని బతకనివ్వండి సార్. మనం సినిమా వాళ్ళం, సినిమాలో ఉందాం, సినిమాలో ఉందాం, సినిమాలో ఉందాం. కరెక్టే కదా.
మారుతారో ఈ ప్రొడ్యూసర్. పూజ పేపర్ చూసావా? నీ ఇంటర్వ్యూ కావాలంట. హాయ్ మేడం. హాయ్. నా పేరు శ్యామ్ అండి. ఓకే. నేను ఆంధ్రజ్యోతి నుంచి వస్తున్నాను. ఓకే. హౌ ఆర్ యు మ్యామ్? ఐఎమ్ ఫైన్, థ్యాంక్ యూ. ప్లీజ్ కూర్చోండి. థ్యాంక్ యూ మ్యామ్. షల్ వి స్టార్ట్? ఈ మూవీ మీకు ఐ థింక్ 6th మూవీ. ఇండస్ట్రీకి వచ్చిన 4 yearsలో మీ ఫేమ్ చాలా పెరిగింది. మ్యాక్సిమం ఆడియన్స్కి బాగా దగ్గరయ్యే సినిమాలే చేశారు. ఇదంతా మీరు పడ్డ కష్టమా లేక మీ అదృష్టమా? నాకు సినిమాపై ఉన్న ఇష్టం. అవునండి, అందరికీ ఇష్టం ఉండే వస్తారు మేడం. మరి వాళ్ళు ఎందుకు సక్సెస్ అవ్వట్లేదు? ఆ క్వశ్చన్ వాళ్ళని అడిగితే బెటరేమో. అంతేలేండి. ఇంతకీ మీ మొదటి సినిమా అనుభవం గురించి కాస్త మీ మాటల్లో. మాటలేం లేవు. ఎన్ని సినిమాలకైనా నా వర్క్ నా ఎక్స్పీరియన్స్. ఓహో, మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ ఫణేంద్రకు మీకు మధ్య గొప్ప రిలేషన్ ఉన్నట్లు గాసిప్స్కి మీరేమంటారు? వై డు యూ ఫక్ యువర్ వైఫ్ డైలీ? వాట్ ఏంటి? వై డు యూ ఫక్ యువర్ వైఫ్ డైలీ? వాట్ మ్యామ్? ఇట్స్ మై పర్సనల్, ప్లీజ్. ఓకే దెన్ బాయ్. వై మేడం? ఇట్స్ మై పర్సనల్ లైఫ్. ఓకే మేడం, నో పర్సనల్ క్వశ్చన్స్, ఓన్లీ లాస్ట్ 1 క్వశ్చన్. ఇంత మంచి కెరీర్ ఉండి ముందు బాగా ఎదగవలసిన ఫ్యూచర్ ఉండి ఎందుకు మీరు సడన్గా ఈ నిర్ణయం తీసుకున్నారు? హలో పూజ. చెప్పండి అంకుల్. ఏంటమ్మా నువ్వు తీసుకున్న నిర్ణయం? ఏముంది అంకుల్, రియల్ లైఫ్లో గెలిచాను. ఇప్పుడు రియల్ లైఫ్ కోసం వెళ్తున్నాను. అంటే మళ్ళీ తన దగ్గరికేనా? మళ్ళీ కాల్ చేస్తా అంకుల్. వచ్చేసావా? ఇప్పుడు మనం చేస్తున్న బిజినెస్తో పాటు కొత్తగా కన్స్ట్రక్షన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఓ ఓకే, నైస్. కంపెనీ పేరేంటి సార్? విఎస్పి కన్స్ట్రక్షన్స్. ఓ యా. సో శ్రీ. ఓకే సార్. పూజ. శ్రీ, ఓ విషయం చెప్పు. ఇక నుంచి నీతో శాశ్వతంగా బతుకుతానంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? యాక్సెప్ట్ చేయనని నీకు అనిపిస్తుందా? My snake is back. హాయ్ శ్రీ. ఎన్ని రోజులైంది? ఎన్ని రోజులు నువ్వు నన్ను మర్చిపోయి ఎలా ఉన్నావురా? కావాలని అలవాటు అయిపోయింది. ఐ ట్రాప్ యూ. ఐ ట్రాప్ యూ టు. సరేరా, ఇంకేంటి సంగతులు? అవును శ్రీ, ఈ గ్యాప్లో నువ్వు సెటిల్ అయ్యావు, నేను సక్సెస్ అయ్యా. మన లవ్ స్టోరీ గురించి ఎవరికైనా చెప్తే ఏమంటారు? ఏముంది, అర్థమైన వాళ్ళకి అర్థమవుతాయి, అర్థం కాని వాళ్ళే మళ్ళీ ఇంకోసారి వచ్చి చూస్తారా. అంతేనా? అంతేగా. ముక్కోటి విశ్వామిత్ర ఘోరంగా తపస్సు చేస్తే అందాల మేనక వచ్చి చేసింది జూదాన మాయలు పంది ఆ ధర్మ రాజుని నాడు మోసాన కౌరవులంతా చేశారు. జరిగింది జరిగేది
భవిష్యత్తు ట్రాప్ 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 ఆద్యంతం